మీరు మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివినప్పుడు యేసుప్రభుల వారు, అలాగే ఆయన అపోస్తులు కూడా వారు రాసిన పత్రికలన్నింటిలోనూ, మీరు చిట్ట చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలోనూ మీరు చూసినప్పుడు ఈ రెండు లక్షణాలు లేని వారిని ప్రభు ఏమాత్రం ఇష్టపడని సంగతిని మనం గ్రహిస్తామా? చూడండి, విశ్వాసము, మారు మనస్సు, ఇవి రెండు అనేటివి మనం యేసుక్రీస్తును వెంబడిస్తున్నప్పుడు మనము ఆయనను నిజంగానే మన ప్రభువుగా అంగీకరించామనడానికి గుర్తులు మరియు సాక్ష్యాలై ఉన్నవి. ముందుగా విశ్వాసం గురించి చూద్దాం. విశ్వాసం అంటే ఏంటి అని మనము దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరని చెప్పేసి కూడా అక్కడ కంటిన్యూషన్ వచనం ఉంది. పెద్దలు అంటే అబ్రహాం కానివ్వండి, ఆ తర్వాత ఎవరెవరు అన్నది ఇక్కడ మీరు సేమ్ అధ్యాయంలో మీరు మనం వాళ్ళ పేర్లు అవన్నీ చూస్తాం. ఈ ముందు వెనకాల తర్వాత మనం అధ్యాయాలలో విశేషంగా చదువుతాం. అలాగే దీంట్లో 6వ వచనం ఒక మాట ఇక్కడ రాస్తుంది చూడండి, ఏమంటాడు? అది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుగు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా అని చెప్పేసి వాక్యం కూడా మనం ఇక్కడ చూస్తాం. విశ్వాసం అనేది నేనేం చేస్తుంది అని అంటే, నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన చేస్తున్న సంగతులు, ఆ ప్రార్థన చేస్తున్న విషయాలు, ఆ ప్రార్థన చేస్తున్న అంశాలు, అవసరతలు ఏవైతే వాటి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో అవి నిశ్చయంగా నువ్వు పొందుకుంటావు అనడానికి కావలసిన ఆత్మీయ బలాన్ని, నమ్మికను నీలో పుట్టిస్తారు. ఆత్మ సంబంధమైన విశ్వాసం వేరు, శరీర సంబంధమైన విశ్వాసం వేరు. ఆత్మ సంబంధమైన విశ్వాసము నీవు ఏదైతే ప్రార్థించావు, ఏదైతే అడిగావు, అది మారు మనస్సే కావచ్చు, పాపపు జీవితం నుండి విడుదలే కావచ్చు, లేదా నీవు జీవితంలో నువ్వు చాలా రోజులుగా వెతుకుతున్న ఒక ఆశీర్వాదం కావచ్చు, ఒక మేలు కావచ్చు, ఒక సంక్లిష్టమైన పరిస్థితికి లేదా ఒక సమస్యకు పరిష్కారం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో అది నిశ్చయంగా నువ్వు పొందుకున్నావు, నేను దాన్ని పొందుకున్నాను అనే నమ్మిక నీలో పుట్టించేది ఆత్మ సంబంధమైన విశ్వాసం. ఇది ఎప్పుడు కలుగుతుంది నీకు? నీవు ఏ వ్యక్తినైతే అడిగావో ఆ వ్యక్తి ఏమైనా చేయగలడు, అందున నేను అడిగితే, నువ్వు అడిగితే నిశ్చయంగా చేస్తాడన్న నమ్మిక నీలో నీవు దాన్ని ఉంచుకున్నప్పుడు నీలో పనిచేసేది విశ్వాసము.